హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాన్ టెక్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీరు తమిళ చూస్తారు కదా, మనకైతే టీజీపీఎస్సీ ఓటీఆర్ చేయడానికి అది న్యూ రిజిస్ట్రేషన్ కానీ అది లేకపోతే అప్డేట్ కానీ చేయడానికి కావాల్సినటువంటి సర్టిఫికేట్లు ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియోని కంప్లీట్గా చివరి వరకు చూడండి. అదేవిధంగా కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే నా స్మాల్ రిక్వెస్ట్ అనమాట, నా వీడియోస్ కానీ ఛానల్ కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను చేసేటువంటి వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి అనమాట. సో ఇది ఇంపార్టెంట్ వీడియో, ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కొత్తగా మన టీజీపీఎస్సీలో రిజిస్ట్రేషన్ అంటే ఓటీఆర్ అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా లేదంటే ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు అప్డేట్ చేయాలి అనుకున్నా కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, సర్టిఫికేట్స్ ఏం కావాలనేది ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ లాగా ఉంది. సో దాని మీద అందుకే వీడియో చేస్తున్నాను. మన సబ్స్క్రైబర్ కూడా అడిగారు అనమాట. సో దానికోసమే ఇది. సో క్లియర్గా వినండి, ఏమేమి సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండాలి, ఈ యొక్క ఓటీఆర్ న్యూ రిజిస్ట్రేషన్ చేయాలన్నా లేదంటే అప్డేట్ చేయాలన్నా కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి కంపల్సరీ. సో చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు టీజీపీఎస్సీ అయితే కొత్త మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. సో ఈ మంత్ 25th లోపు అయితే మీరు పాత వాళ్ళు అయితే అప్డేట్ చేసుకోవాలి. కొత్తగా ఎవరన్నా నేను డిగ్రీ అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, జాబ్స్కి అప్లై చేయాలనుకుంటున్నా టీజీపీఎస్సీ త్రూ అనుకున్నప్పుడు న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ రెండు విషయాలు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ చూసుకుంటే మీరు కొత్త రిజిస్ట్రేషన్ చేయాలనుకున్న వాళ్ళకైతే కంపల్సరీ మీ యొక్క ఆధార్ ఉండాలి మీ దగ్గర, అదేవిధంగా యాక్టివ్ మొబైల్ నెంబర్ ఉండాలి. ఈ రెండు ఉండాలి, ఓకేనా. సో పాత వాళ్ళకైతే కంపల్సరీ మీ టీజీపీఎస్సీ ఐడి ఉండాలి మీ దగ్గర. దానికి ఆల్రెడీ మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది యాక్టివ్లో ఉండాలి. మీరు లాగిన్ అవ్వాలి అంటే, కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఆధార్, యాక్టివ్ మొబైల్ నెంబర్ ఈ రెండు ఉండాలి మీ దగ్గర ఫస్ట్, ఓకేనా. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సెకండ్ వన్ చూసుకుంటే ఇంకా మనకు సర్టిఫికేట్ స్టడీ అంటే మన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ విషయానికి వస్తే మనం చేయాల్సింది ఫస్ట్ ఏంటంటే మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఉంటాయి. సో మన ఫస్ట్ క్లాస్ నుంచి మొదలు వరకుంటే హైయర్ స్టడీస్ వరకు ఉంటాయి. సో మనకు లోకల్గా చూసేది ఏంటంటే ఫస్ట్ నుంచి 10th వరకు అంటే 7th వరకు మినిమం. సో 10th వరకు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర కూడా స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి. అవి 1 to 7th ఉండొచ్చు, 7th to అంటే 8th to 10th ఉండొచ్చు, లేదంటే 1 to 3rd ఉండొచ్చు, అదేవిధంగా 4th to 7th, లేదంటే 8th to 10th. ఈ విధంగా మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. అంటే 1వ తరగతి నుంచి 3వ తరగతి వరకు ఓ దగ్గర ఉంటుంది, 4 నుంచి 7 దగ్గర ఓ దగ్గర ఉంటుంది, 8 నుంచి 10 దగ్గర ఓ దగ్గర ఉంటాయి. ఇవన్నీ కూడా స్టడీ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటాయి. కొందరికైతే డైరెక్ట్ 1 నుంచి 7th ఉంటుంది, 8 నుంచి 10th ఉంటుంది. సో ఇవన్నీ స్టడీ సర్టిఫికేట్లు. ఈ స్టడీ సర్టిఫికేట్స్ అయితే మీ దగ్గర పక్కా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. 1 to up to మీరు ఎంతవరకు అయితే స్టడీ చేశారో అంతవరకు మీ స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. కొందరికి స్టడీ సర్టిఫికేట్స్ ఉండవు, ఇప్పుడు 1వ తరగతి నుంచి మొదలుకుంటే 7th ఈ మధ్యలో కొందరికి, ఎందుకంటే కొన్ని ప్రైవేట్ స్కూల్ కొన్ని క్లోజ్ అయి ఉంటాయి ప్రీవియస్ అప్పట్లో చదువుకునే వాటికి సంబంధించి రెసిడెన్సీ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. ఆ ఇయర్లో రెసిడెన్స్ సర్టిఫికేట్ మీరు అప్డేట్ చేసినా సరిపోతుంది, ఒకటి గుర్తుపెట్టుకోండి. సో తప్పకుండా మీ దగ్గర అయితే స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి, ఎందుకంటే మీరు లోకల్ అని ఇక్కడ మీకు కన్ఫర్మేషన్ చేయడానికి 1 to 7th క్లాస్ ఎక్కడ చదువుకున్నారనేది లోకల్గా చూసుకుంటారు కాబట్టి అది మీరైతే కంపల్సరీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఒకటి గుర్తుపెట్టుకోండి. సో స్టడీ సర్టిఫికేట్ సో మస్ట్ అనమాట, మీ దగ్గర గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు 10th మనకు ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది. 10th నుంచి మొదలుకుంటే 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీఈడి, ఇంకేమైనా డిప్లొమా, ఐటీఐ, ఇంకేమన్నా కంప్యూటర్ సంబంధించినటువంటి కోర్సెస్ చేసిన ఉంటే అవి సర్టిఫికేట్స్ మస్ట్ మీ దగ్గర ఉండాలి. ప్రతి ఒక్కటి కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 10th చూసుకుంటే 10th మేమో, ఇంటర్ మేమో, డిగ్రీ మేమో, పీజీ మేమో, బీఈడీ మేమో, లేదంటే ఐటీఐ మేమో, డిప్లొమా మేమో. సో మీరు ఏది చేస్తే అది కంపల్సరీ మీ క్వాలిఫికేషన్ ఎంత పెడుతున్నారో దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క డాక్యుమెంట్ అప్లికేషన్ అందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా 10th అయిపోయిందన్న నేను ఏం అప్లికేషన్ చేయాలి అంటే అప్లోడ్ చేయాలంట. 10th మేమోని అప్లోడ్ చేయాలి, ఇంటర్ అయితే ఇంటర్ మేమో, డిగ్రీ అయితే డిగ్రీ మేమో, పీజీ అయితే పీజీ మేమో. మీరు హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఎంతవరకు పెడితే దానికి సంబంధించినటువంటి మెమోస్ అయితే అప్లోడ్ చేయండి, అక్కడ సరిపోతుంది, ఓకేనా. ఇవి మీ దగ్గర ఉండాలి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ కొన్ని టెక్నికల్ స్కిల్స్ అంటే కంప్యూటర్ కోర్సు చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కూడా ఉంటాయి. మెమోస్ అని ఉంటాయి, లేదంటే ప్రొవిజనల్ ఉంటాయి. ఏదో ఒకటి కంపల్సరీ అప్లికేషన్ చేయండి. మీరు డాటా ఏదైతే ఫిల్ చేస్తారో దానికి సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్ మీ దగ్గర కంపల్సరీ ఉండాలి. అవి అప్లికేషన్ అందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకొని మీ దగ్గర పక్కా ఉండాలి. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ విషయానికి వస్తే మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎస్సీ వాళ్ళైతే కంపల్సరీగా కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి, అందులో పక్కా అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయకపోతే మీ యొక్క కొత్త ఓటీఆర్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ కాదు, పాత వాళ్ళైతే అప్డేట్ కూడా కాదు, గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ ఎస్సీ వాళ్ళైతే కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి, ఎందుకంటే అందులో మీకు ఏబీసీ అనేది
వర్గీకరణ జరిగింది. సో కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ పక్కా తీసుకోండి. తీసుకునే కొత్త రిజిస్ట్రేషన్ చేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళైతే, పాత వాళ్ళైతే అప్డేట్ చేయండి. అప్డేట్ చేసే ముందే ఈ తీసుకోండి, సర్టిఫికేట్ తీసుకునే అప్డేట్కి అయితే వెళ్ళండి. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే బీసీ వాళ్ళైతే, బీసీ మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది. సో తప్పకుండా కొత్త వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్ మీ దగ్గర తీసుకొని ఉంటే తెలంగాణ వచ్చినాక సో డైరెక్ట్ మీ సేవలోకి వెళ్ళి మీ నెంబర్ చెప్పినా ఇస్తున్నారు ఇప్పుడు కొత్తగా, మళ్ళీ అప్లికేషన్ ఏం లేదు. సో తీసుకోండి. లేదనుకుంటే పాత వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ అప్డేట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళు కంపల్సరీ మీ దగ్గర కనుక తెలంగాణది సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే తీసుకోండి, నంబర్ చెప్పి తీసుకొని అందులో అప్లోడ్ అయితే చేయండి పక్కా. ఓకేనా. లేదు నా దగ్గర 2024 ఉంది, 23 ఉంది, అది కూడా అప్లోడ్ చేయండి, సరిపోతుంది క్యాస్ట్ సర్టిఫికేట్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ కూడా అడుగుతారు బీసీ వాళ్ళకి, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో కంపల్సరీ బీసీ సర్టిఫికేట్ వేరే, నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ వేరే. ఓకేనా. బీసీ వాళ్ళకి రిజర్వేషన్ కోసం ఎన్సీఎల్ అంటారు, నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. సో ఇది కూడా తీసుకోవచ్చు, మనకు 1 to 3 డేస్లో వస్తుంది. అలాంటి తీసుకున్న వాళ్ళు ఉంటే కంపల్సరీ కూడా ఇది మీ దగ్గర ఉండాలి. ఓటీఆర్ కొత్త చేయాలన్నా అప్డేట్ చేయాలన్నా ఈ సర్టిఫికేట్ మస్ట్ మీ దగ్గర ఉండాలి. ఇందులో ఏ ఒక్క డాక్యుమెంట్ మీరు అప్లోడ్ చేయకపోయినా కానీ మీ ఓటీఆర్ కంప్లీట్ కాదు, అప్డేట్ కూడా కంప్లీట్ కాదు. గుర్తుపెట్టుకోండి, పక్కా అప్లోడ్ చేయాల్సిందే. ఓకేనా. బీసీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, అదేవిధంగా ఎన్సీఎల్ నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేస్తేనే మీ ఓటీఆర్ కంప్లీట్ అయితే ముందుకెళ్తుంది. ఓకేనా. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క బీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ విషయంలో అయితే కంపల్సరీ కొత్తది మీకు తెలంగాణ అది ఉండాలి, అది అప్లోడ్ చేయాలి. మీ నెంబర్ చెప్పిన ఇప్పుడు మీ సేవలో డైరెక్ట్ ఇస్తున్నారు, అప్లికేషన్ కూడా అవసరం లేకుండా. ఎన్సీఎల్ నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ అయితే అప్లికేషన్ చేసి తీసుకోవాలి, 1 to 3 డేస్లో వస్తుంది. తీసుకొని అది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ మీ యొక్క ఫోటో కంపల్సరీ ఉండాలి. కొత్త రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, కొత్త వాళ్ళు వాళ్ళ సిగ్నేచర్. పాత వాళ్ళు అయితే ఆల్రెడీ మీ ఫోటోలు అప్లోడ్ చేసి ఉంటే కొత్తగా అప్డేట్ చేసుకుంటే పర్లేదు, లేదనుకుంటే కొత్త పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటే దాన్ని అప్లోడ్ చేయండి. అదేవిధంగా మీ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఒకటే, టైం అయితే February 25th వరకు ఉంది. ప్రతి ఒక్కరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళంటే చేసుకోండి. పాత వాళ్ళైతే బిఫోర్ టైంలోపు అయితే మీరు అప్డేట్ చేసుకోండి, అలా సర్వర్ ఇష్యూస్ వచ్చేటువంటి ప్రాబ్లం ఉంటుంది. సో పక్కా మీ దగ్గర ఈ యొక్క సర్టిఫికేట్లు అయితే మీ దగ్గర ఉండాలి. స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. ఎస్సీ వాళ్ళకైతే కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. బీసీ వాళ్ళకైతే బీసీ తెలంగాణది క్యాస్ట్ సర్టిఫికేట్, అదేవిధంగా ఎన్సీఎల్ నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ ఉండాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓసీ వాళ్ళైతే వాళ్ళకి ఈబీసీ సర్టిఫికేట్ ఉంటుంది, వాళ్ళు క్లెయిమ్ చేయాలనుకుంటే వాళ్ళకి అది ఉంటుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ప్రతి ఒక్కరైతే మీ దగ్గర ఈ సర్టిఫికేట్స్ ఉండాలి. మీరు ఓటీఆర్ కొత్తగా రిజిస్ట్రేషన్ చేయాలన్నా అప్డేట్ చేయాలన్నా ఈ యొక్క సర్టిఫికేట్స్ ఏది అప్లోడ్ చేయకపోయినా కానీ మీ ఓటీఆర్ అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ ముందుకెళ్ళదు, అప్డేట్ కాదు. అది కూడా మీకు టైం ఉంది, ఇన్ టైం లోపే మీ ఓటీఆర్ అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సార్ నా దగ్గర ఈ సర్టిఫికేట్స్ లేవు, ఆ సర్టిఫికేట్స్ లేవు అని మీరు ఏమైనా ఉంటే నేను ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఏంటంటే మ్యారేజ్ అయినటువంటి ఉమెన్స్ మేము క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ సర్టిఫికేట్స్ ఎక్కడ తీసుకోవాలని క్వశ్చన్ అడిగితే నేను ఒక వీడియో చేశాను, అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, వెళ్ళి చూడండి. మ్యారేజ్ కాని వాళ్ళు ఎక్కడ తీసుకోవాలి, మ్యారేజ్ అయిన వాళ్ళు సర్టిఫికేట్స్ ఎక్కడ తీసుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడండి మీకు అర్థం కాకపోతే. సో ఇక్కడైతే మీకు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి ఈ ఓటీఆర్ చేయాలంటే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇవన్నింటికి కూడా నేను ఒక 2-3 డేస్లో లైవ్ అయితే చేయబోతున్నాను. వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్వశ్చన్స్కి సమాధానాలు ఇవ్వబోతున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ లైవ్లో అయితే పార్టిసిపేట్ చేయండి. నేను టైము అవన్నీ కూడా మీకు నా కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ అయితే నా వీడియోలో వచ్చేది ఏంటంటే ఓటీఆర్ని ఏ విధంగా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఆ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, త్వరలోనే ఆ వీడియో కూడా చేస్తాను. సో ఇక్కడైతే మీ దగ్గర ఈ యొక్క కంపల్సరీ సర్టిఫికేట్స్ ఉంటేనే మీ ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ కొత్తగా చేసే వాళ్ళకి కంప్లీట్ అవుతుంది, లేదంటే పాత వాళ్ళు అప్డేట్ చేసుకోవడానికి కూడా కంప్లీట్ అవుతాయి. ఇవి మాత్రం లేకపోతే అప్డేట్ కాదు, ఓటీఆర్ కంప్లీట్ కాదు. ఇది వరకు ఉండే ఇప్పుడు ఆప్షన్ అయితే లేదు. సో ఇన్ టైం లోపు కంపల్సరీగా తీసుకొని పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నప్పుడు ఇవన్నీ మీ దగ్గర పెట్టుకొని రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయండి. అప్డేట్ చేసే వాళ్ళు అప్డేట్ స్టార్ట్ చేయండి. ఓకేనా. ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ చందు, మీ క్రియాంటెక్ 0508.